ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇదైతే డే 10. నేను 16 స్టేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే మార్నింగ్ ఫస్ట్ అయితే పిండి కలిపాను, అదే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్యామిలీలో అందరూ కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి చపాతీనే కావాలన్నారు. ఇంకా పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేయాలని ఫస్ట్ అయితే ఈ పిండి కలుపుతున్నాను. అయితే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అదే దానిలో కొంచెం మెంతికూర ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసి అయితే కలుపుతున్నాను. ఎందుకంటే పిండిలో పెరుగు ఎందుకు యాడ్ చేస్తాను అంటే, దీనిలో నేను గోధుమలు చాలా తక్కువగా యూస్ చేస్తాను. రాగులు, జొన్నలు, సజ్జలు, ఇంకా కొన్ని కార్ను, ఇంకా కొన్ని ముడి శనగలు ఉంటాయి కదా, అవన్నీ వేసి పట్టిస్తాను కదా, అందుకని కొంచెం గట్టిగా వస్తాయి. అంటే ముందలే మనం మిక్స్ చేసుకుని పెట్టుకుంటే మెత్తగానే వస్తాయి, అప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ ఈ పిండి అయితే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక 2 hours అన్నా ఇవి కొంచెం నానితే పిండి మెత్తగా ఉంటాయి చపాతీలు. పిల్లలు ఆఫ్టర్నూన్ తింటారు కాబట్టి అవి మళ్ళీ గట్టిగా అయిపోకుండా ఫస్ట్ అయితే ఈ పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఇంకా ఒక హాఫ్ జామకాయ కూడా తీసుకున్నాను. ఇంకా సోక్ చేస్తా కొన్ని నట్స్ అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితేను. నట్స్లో నేను ఏం చేస్తానంటే ఆల్మండ్స్ ఇంకా కిస్మిస్లు రెగ్యులర్గా అయితే తీసుకుంటాము. ఇంకా ఇంకొకటి క్యాష్యూ కానీ లేకుంటే వాల్నట్ కానీ అంజూర్ కానీ చేంజ్ చేసుకుంటాము. ఒక నెల క్యాష్యూ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ వచ్చేసి వాల్నట్స్ తీసుకుంటాం, తర్వాత 3rd monthలో వచ్చేసి అంజూర్ తీసుకుంటాం. అలా ఒక డ్రై నట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ నుంచి అలాగే చేస్తాము. ఆల్మండ్స్, కిస్మిస్ల మధ్య రెగ్యులర్గా అయితే తీసుకుంటాము. ఒక డ్రై నట్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఇంకా ఇవి ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి మేమైతే ప్రజెంట్ అయితే పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోయినాయి అని చెప్పేసి పంకిన్ సీడ్సే ఇంకా యూస్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా రెండే వాడతాం రెగ్యులర్గా అంటేను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీ 2 తీసుకున్నాను. అందులోకి వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ, ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్, కొంచెం అయితే కీరా సలాడ్ అయితే తీసుకున్నాను. ఇంకా 1 hour తర్వాత ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నా. అందులోకి కొన్ని చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓవర్నైట్ ఓట్స్ కానీ అట్లా ఏమైనా తినాలనుకున్నప్పుడు అయితే దానిలో యాడ్ చేసుకుంటాను. అలా ఏమీ తినదలుచుకున్నప్పుడు బటర్ మిల్క్లో కానీ వాటర్లో కానీ యాడ్ చేసుకుని అయితే చియా సీడ్స్ తీసుకుంటాను. ఒక 1 spoon చియా సీడ్స్ అయితే రెగ్యులర్గా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే ఎప్పుడన్నా ఒక్కొక్క రోజు అవాయిడ్ చేస్తాను, కానీ రెగ్యులర్గా అయితే చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితేను. ఇంకా 3 o'clock టైంలో ఈరోజు అయితే ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మేము ఉండే దగ్గరలో షుగర్ కేన్ జ్యూస్ ఫ్రెష్గా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, అందుకని చెప్పేసి ఎక్కువగా షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకుంటూ ఉంటాము. అంటే రెగ్యులర్గా తీసుకుంటాము, డే బై డే కానీ 2 daysకి ఒకసారి కానీ అలా తీసుకుంటాము ఫ్యామిలీలో అందరం తీసుకుంటాము ఇదైతేను. ఇంకా ఈరోజు నుంచి నా ఫిజికల్ యాక్టివిటీలో షటిల్ కూడా ఆడాలని డిసైడ్ అయ్యాను. రోజు అయితే ఒక 1 hour వాకింగ్ చేస్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా కొంచెం ఎక్సర్సైజెస్ కూడా చేయడం స్టార్ట్ చేశాను, కానీ ఫాస్ట్గా అయితే చేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నుంచి ఒక 45 minutes వాకింగ్ చేసి ఒక 1/2 hour అన్న షటిల్ ఆడాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు షటిల్ బ్యాట్స్ కూడా తెప్పించుకున్నాను. నేను ఆడి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంక ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మంచివి కూడా తెప్పించుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ కదా, చాలా ఇయర్స్ అయిపోయింది, ఎలా ఆడతాను అని నార్మల్గా తెప్పించుకున్నాను. మంచిగా తెప్పించుకుంటూ ఇప్పుడే వాటిని పాడు చేస్తాను, కొంచెం నాకు హ్యాండ్ ఫ్రీ అయిన తర్వాత మంచిగా తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి ఈరోజు నుంచి అయితే ఆడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే తెప్పించుకున్నాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ నా డిన్నర్ వచ్చేసి 5 o'clock టైంలో డిన్నర్లోకి అయితే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఇంకా రోస్ట్ చేసిన పీనట్స్ వేసి చిన్న చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. దానిలో ఏం లేదు, కొన్ని ఆనియన్స్, క్యారెట్, ఇంకా ఒక టమాటా, కొన్ని కీరా ముక్కలు యాడ్ చేసుకుని లైట్గా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకుని తీసుకున్నాను. సాల్ట్ అయితే నేనైతే కంప్లీట్గా తగ్గించేసాను. నేను ఇందాక మార్నింగ్ చపాతీ పిండి మిక్స్ చేశాను కదా, దానిలో కూడా సాల్ట్ వేయలేదు. సాల్ట్ ఓన్లీ కర్రీస్లోకి వేస్తున్నా. ఇలా చాట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైట్గా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వీలైనంత వరకు తగ్గిస్తే మంచిదని చెప్పేసి తగ్గించే తీసుకుంటున్నాను. ఇదైతే కంపల్సరీ ఫాలో అవుతున్నాను నేనైతేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.